లక్షల కిరాణా దుకాణాల ఆదాయాన్ని మింగేసి కొన్ని లక్షల మంది డెలివరీ పార్ట్నర్ల శ్రమను జుర్రేసి వేల రెస్టారెంట్ల సొమ్ముని పీల్చేసి వేల కోట్ల నష్టాల్ని చూపిస్తున్నాయి స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో, బ్లింకిట్, జెప్టో. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఏమో 1000 కోట్ల నష్టం చూపిస్తుంది, జెప్టోనేమో 1250 కోట్ల నష్టం చూపిస్తుంది, జొమాటో, బ్లింకిట్ ఏమో 110 కోట్ల నష్టం చూపిస్తుంది. ఇలా కాకపోతే ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులకి పైసలు ఇచ్చుడే కాకుండా అన్ని రాష్ట్రాలల్లా, అన్ని లాంగ్వేజెస్లల్లా, అన్ని స్ట్రీమింగ్స్లల్లా, అన్ని ఛానల్స్లల్లా ఇలా యాడ్ పడాలి. మళ్ళా ఒక్కసారి మీరే అందాజ వేసుకోండి ఎన్ని వందల కోట్లు ఖర్చు వస్తుంది ఈ పనంతా చేసేటందుకు. మరి వాడు లాసు, వీడు లాసు, వాడు లాసు, మనము లాసు. మరి ఇంకా ఇదేం దిక్కుమాలిన వ్యవస్థ, ఇదేం దిక్కుమాలిన బిజినెస్. మరి ఇంతమంది కలిసి నష్టపోతున్న వేల కోట్ల పైసలు ఎవరి జోబులకు పోతున్నాయి? 1,44,000 కస్టమర్ కడితే 33,000 రూపాయలు హోటల్ ఓనర్ కందింది. రాజ్యాంగంలో ఉన్న లోపాలని పట్టుకొని ఈ కార్పొరేట్ కంపెనీస్ ఆడుకునే ఆట ఎట్లుంటది అనంటే, డెలివరీ పార్ట్నర్స్ అంటారు, డెలివరీ వర్కర్స్ అనో లేకపోతే డెలివరీ బాయ్స్ అనో అనరు వాళ్ళని. ఎందుకో తెలుసా? పార్ట్నర్స్ అంటే కమిషన్ బేస్డ్ ఇవ్వచ్చు. అదే వర్కర్స్ అనుకోండి, వాళ్ళకి లేబర్ చట్టాలన్నీ వర్తిస్తాయి, మినిమం వేజెస్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఈఎస్ఐ ప్రొవైడ్ చేయాలి, వర్కింగ్ అవర్స్ లిమిట్ ఉండాలి, మినిమం హాలిడేస్ ఇవ్వాలి. అదే ఒకవేళ పార్ట్నర్స్ అనుకోండి, వానికి గర్జు ఉంటే, వానికి పైసలు కావాలంటే వాడు వచ్చి పండగ రోజైనా పని చేసిపోతాడు. అప్పట్లో బానిసలు ఎవరన్నా ఎదిరించారు అనుకో రాజుల్ని, ఏం చేస్తుండే? కొరడాలు పెట్టి కొట్టిస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ కార్పొరేట్ కంపెనీలు? డెలివరీ బాయ్స్ ని బౌన్సర్లను పెట్టి బెదిరించిండ్రు. ఏమన్నా తేడా ఉందా చెప్పుండ్రు మీరు. ఇప్పుడు బానిసల కంటే దారుణంగా అనిపిస్తలేదా ఇదంతా చూస్తుంటే? పోనీ కనీసం వీళ్ళకి కట్ చేసిన పైసలు ఆ డెలివరీ పార్ట్నర్లకు ఏమన్నా ఇస్తున్నారా అని అంటే, వాళ్ళేమో మాకు మినిమం వేజెస్ లేవు, సర్జ్ ఛార్జెస్ అని ఏవైతే తీసుకుంటున్నారో అవి కూడా మీరే తీసుకుంటున్నారు, మాకు ఇస్తలేరు, లేట్ అయితే మీదికెళ్ళి మాకు ఫైన్లు వేస్తున్నారు, మాకు ఇన్సూరెన్స్లు లేవు, యాక్సిడెంట్లు అవుతున్నాయి అని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు రోడ్డెక్కి. ఎందుకంటే నష్టపోతున్నారు. ఒక యాప్ ని డెవలప్ చేసుకునేటోడు అందరు నష్టపోయేలాగా, ముఖ్యంగా వాడు నష్టపోయేలాగా యాప్ డెవలప్ చేసుకుంటాడా?